తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచే మొదలవుతున్న భానుడి భగభగలకు రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం సహా పలు జిల్లాల్లో 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక రానున్న 3 రోజుల వరకు తెలంగాణలో ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో బాణుడు బగబగలాడిపోతూ ఉన్నాడు. మండే ఎండలకు బయటికి రావాలంటేనే ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంతో సహా ఇప్పటికే పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, రానున్న కాలంలో ఈ ఉష్ణోగ్రతల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనకి రోజు రోజుకి టెంపరేచర్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్? మనకి ప్రస్తుతం రాష్ట్రంలో 39 నుంచి 43 డిగ్రీల మధ్యన టెంపరేచర్లు ఉన్నాయి. ముఖ్యంగా హై టెంపరేచర్లు అనేవి నార్త్ తెలంగాణలో నిన్న ఈరోజు కూడా హైయెస్ట్ టెంపరేచరు నిన్న 43.3 డిగ్రీలు, ఈరోజు 42.8 డిగ్రీలు ఆదిలాబాద్ జిల్లాలోనే రికార్డ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ హైయెస్ట్ టెంపరేచర్ కూడా మనకి నార్త్ తెలంగాణలోనే నిజామాబాద్ ప్రాంతంలో ఉంది. తర్వాత మనకి మహబూబ్ నగర్, రాయలసీమకు ఆనుకున్న మహబూబ్ నగర్ జిల్లాలో 41.5 డిగ్రీలు, మన సిటీ అబ్జర్వేటరీ బేగంపేటలో 40.6 డిగ్రీలు నిన్న రికార్డ్ అవ్వడం జరిగింది. ఈ టెంపరేచర్లు మనకి ఇంచుమించుగా ఇదే స్థాయిలో మరొక 1 డిగ్రీలు, 1 నుంచి 2 డిగ్రీలు రానున్న 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఏ జిల్లాల్లో ఎటువంటి అలర్ట్స్ కొనసాగుతున్నాయి సార్ ఉష్ణోగ్రతలకు సంబంధించి? మనకి 41 డిగ్రీలు దాటి ఉండే జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే నార్త్ తెలంగాణలో ఇంచుమించు అన్ని జిల్లాలు, అలాగే పశ్చిమంలో ఉన్న మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతం, మన సిటీలోని 3 జిల్లాల్లో మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. అంటే ఇక్కడ 41 డిగ్రీల పైబడి టెంపరేచర్ ఉండే అవకాశం ఉంటుంది. మిగిలిన జిల్లాలు ఎల్లో అలర్ట్లో ఉన్నాయి. ఇటు ఖమ్మం జిల్లా కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉంటుంది. రేపు చూసినట్టయితే మన సిటీలోని 3 జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్లోకి వచ్చేస్తాయి 36 నుంచి 40 డిగ్రీలకి. అలాగే గ్రాడ్యువల్గా మనం 3వ రోజు నుంచి కొన్ని జిల్లాల్లో టెంపరేచర్లు మనకి ఈ గాలి దిశల్లో మార్పులు వస్తున్నందున టెంపరేచర్లు కూడా గ్రాడ్యువల్గా 2 నుంచి 3 డిగ్రీలు రాగల 5-6 రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. అయితే మొదటి 3 రోజులు ఇంచుమించు ఇదే స్థాయిలో ఉండి కొన్ని చోట్ల 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా ఉంది. 4వ రోజు నుంచి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం కనిపిస్తుంది. సో హీట్ వేవ్ కండిషన్స్కి సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా సార్? ప్రస్తుతం హీట్ వేవ్ కండిషన్ గురించి అలర్ట్ పెట్టడం లేదు. ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజుకు చూసినట్టయితే కొన్ని చోట్ల ఆల్రెడీ 0.6 నుంచి 0.5 డిగ్రీస్ వివిధ ప్రాంతాల్లో తగ్గిన సూచన కూడా ఉంది. మనకి హీట్ వేవ్ అంటే 40 డిగ్రీల పైబడి 2 రోజులు కొనసాగి ఆ ప్రాంతపు నార్మల్ టెంపరేచర్ కంటే 4.5 డిగ్రీలు ఎక్కువ ఉన్నట్టయితేనే హీట్ వేవ్ అలర్ట్ పెడతాం. ప్రస్తుతం మనకి ఈ డిఫరెన్స్ చూసినట్టయితే 2 నుంచి 3 డిగ్రీల వరకే నార్మల్ స్థాయి కంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. మరొక 1.5 డిగ్రీస్ 2 డిగ్రీస్ పెరిగే పరిస్థితి ప్రస్తుతం మనకు కనపడటం లేదు. అందుకని హీట్ వేవ్ అలర్ట్ అయితే పెట్టడం లేదు. కానీ 41 డిగ్రీస్ దాటిన ప్రాంతంలో కూడా మనకి ఈ హీట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరెంజ్ అలర్ట్, అలాగే ఎల్లో అలర్ట్ 36 నుంచి 40 డిగ్రీల వరకు ప్రస్తుతం మనం పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎక్కడ అత్యధికంగా, ఎక్కడ అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? మనకి హైదరాబాదు సిటీ విస్తృతంగా ఉండటం వల్ల ఎక్కువగా మనకి ఈ జనసమ్మర్దం, అలాగే వెహికులర్ పాపులేషన్, బిల్డింగ్స్ థిక్గా ఉన్న దగ్గర టెంపరేచర్లు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా ఉద్యానవనాలు, అలాగే పెద్దగా ఈ వాటర్ బాడీస్ అంటే పెద్ద చెరువులు, మన హుస్సేన్ సాగర్ ప్రాంతం, కేబీఆర్ పార్క్ ప్రాంతం, ఇటువంటి ప్రాంతంలో టెంపరేచర్లు తక్కువ ఉంటాయి. మనకి వెస్ట్ హైదరాబాద్లో బిల్డింగ్స్ ఎక్కువ ఉండి ఈ వెహికులర్ పాపులేషను ఇదంతా ఎక్కువ ఉన్న దగ్గర మనకి టెంపరేచర్లు మిగిలిన ప్రాంతాల కంటే 1-2 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తారు?
ఈ హీట్ ఎక్కువగా ఉండే సమయం 12:30 నుంచి 3:30, 4 గంటల వరకు కంటిన్యూస్గా హీట్లో ఉన్నట్టయితే హీట్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంటుంది. సో కంటిన్యూస్గా హీట్లో ఉండకూడదు. తప్పనిసరిగా బయట పని చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ గంటకు ఒకసారి నీడ పట్టుకొచ్చి బాడీ కూల్ అయ్యేలాగా చేసుకోవడము, ఫ్రీక్వెంట్గా గంటకు ఒకసారి అయినా ఒక గ్లాసుడు నీరు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, అలాగే తలభాగం కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, అప్పుడప్పుడు మజ్జిగ లాంటి ద్రావణంలో కొంచెం సాల్ట్ వేసుకుని తాగడము, ఇటువంటివి చేసినట్టయితే హీట్ స్ట్రోక్ నుంచి కాపాడుకునే అవకాశం ఉంది. చూడొచ్చు, రానున్న 2-3 రోజుల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే గతంతో పోల్చుకుంటే 2 నుండి 3 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక 4వ రోజు నుండి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల అక్కడక్కడ వడగాల్పులు, చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ 3 రోజుల పాటు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవనున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.